మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు కల కన్నాడు, నెరవేర్చుకునేందుకు కష్టపడ్డాడు, లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకకు చెందిన మధుచరణ్ గ్రూప్ 1 లో డిఎస్పీ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఇంజనీరింగ్ చేసిన ఆయన సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినా వదిలేశారు. 2022లో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు సెలెక్ట్ అయిన మధు లాంగ్ లీవ్ తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించారు. ఓపిక సహనంతో విజయం సాధించవచ్చని చెబుతున్నారు. 2019లోనే అదే సంవత్సరంలో రిలీజ్ అయిన గ్రామ సచివాలయం నోటిఫికేషన్లో పంచాయతీ కార్యదర్శిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను మా బ్రదర్ కూడా ఒకే నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సుమారుగా 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నా యొక్క యూపీఎస్సీ జర్నీని కొనసాగించాలి, ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ 2022లో లాంగ్ లీవ్ అనే ఆప్షన్ను యూటిలైజ్ చేసుకొని నేను మళ్ళీ సివిల్స్ కోసం సన్నద్ధమైన జరగడం జరిగింది. దీనిలో భాగంగా గ్రూప్ 1 నా యొక్క రెండో అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సో నేను సెలవు పెట్టిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవడంతో మళ్ళీ నిరుత్సాహపడకుండా రెండో అటెంప్ట్ కూడా ఇచ్చి 2023 నోటిఫికేషన్ సుమారు 87 పోస్టులతో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో నాకు 2026 మొన్న రిలీజ్ అయిన జనవరిలో రిలీజ్ అయిన రిజల్ట్స్లో డిఎస్పీ సివిల్ పోస్ట్ రావడం అనేది